అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఫ్రై అండి. పాలకూర హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలుసు కదండి. అలాగే మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. పాలకూర తినడం వల్ల అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలుసు. చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకొని ఉంటాము. అయితే దీంట్లో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి, విటమిన్ B6, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అన్నమాట. ప్రతి 100 మందిలో ఒక 10 మందికి రక్తహీనత ఉంటుందండి. అలాంటి వాళ్ళైతే కంపల్సరీ ఇలా పాలకూర అయితే డైలీ భాగం చేసుకోండి. పాలకూర వల్ల రక్తహీనత కూడా తగ్గుతుందన్నమాట. ఎందుకంటే కాల్షియం, ఐరన్ ఉంటాయి కాబట్టి. దీనికోసం అయితే నేను ఫస్ట్గా అయితే ఆనియన్ అయితే కట్ చేస్తున్నానండి. ఆనియన్ నేను కిందే కట్ చేస్తాను, ఎందుకంటే ఇంకా కిందే బాగుంటుంది కాబట్టి ఇంకా నీట్గా తుడిచేస్తే బనానా అయితే గ్యాస్ కట్టని కట్ చేస్తాను అనమాట. ఆనియన్ ప్లేట్లో అలా ఏం కట్ చేయను. తర్వాత అయితే ఆనియన్ కోస్తుంటే నాకైతే కంట్లలో వాటర్ వస్తున్నాయండి. అసలు ఒక్క ఆనియన్కి చాలా ఘాటు ఉందన్నమాట ఆనియన్. తర్వాత వచ్చేసి ఇంకా పాలకూర కూడా కట్ చేస్తున్నాను అనమాట చిన్నగా. మామూలుగా అయితే మొత్తం తీసి విడిగా అంతా నీట్గా తీసేదాన్ని, ఎందుకంటే టైం లేనందువల్ల ఇలా ఫాస్ట్గా కట్టతో అలానే కట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఎవరైనా కట్ చేస్తారా టైం లేనప్పుడు? నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైము నీట్గా చూసి అంతా కట్ చేస్తాను అనమాట, ఒక్కొక్క ఆకు తీసి. ఇలా ఎప్పుడైనా అర్జెంటుగా ఉన్నప్పుడైతే ఇంకా ఈ విధంగా అయితే తొందరగా కట్ చేస్తాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి అంత పాలకూర అంతా నీట్గా కట్ చేసి కడిగి పెట్టేయాలి అనమాట. నేను ఎక్కువ సార్లు తినే పాలకూర అయితే ఇదే విధంగా అయితే చేస్తాను చాలాసార్లు. టేస్ట్ అయితే చాలా ఎప్పుడు బోర్ అనిపించదండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది అనమాట. ఒకసారి చేస్తే దానికి నెక్స్ట్ టైం చేస్తే ఇంకా బాగా కుదురుతుంది అనమాట. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. దీనికోసం ఇంకా ఫస్ట్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేయాలన్నమాట. కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేస్తే బాగుంటుందని. ఇంకా నెక్స్ట్ నేను కరివేపాకు కూడా 2 గడ్డలు కరివేపాకు కూడా వేసాను. నేను ఎప్పుడు కరివేపాకు వీక్లీ ఒకసారి అయితే మార్కెట్ అవుతుంది అనమాట. అక్కడ 10 రూపాయలు కరివేపాకు వేసి నేను అలా డబ్బులు స్టోర్ చేస్తాను, ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి. ఇలా చేయడం వల్ల ఒక 10 days వరకు అయితే వస్తుందండి నాకు. ఒక 1 week వరకు అయితే వస్తుంది, బాగుంటుంది అనమాట ఫ్రెష్గా. మామూలుగా గాలికి పెడితే ఏమవుతుందంటే ఆరిపోతుంది. తర్వాత ఇంకా ఆయిల్ అంతా వేడి, పప్పు దినుసులు అంతా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇంకా పాలకూర అయితే వేయాలి. పాలకూర చూడడానికి అయితే మొత్తం గిన్నె నిండా కనిపిస్తుందండి, బోగన్ నిండగా. కానీ చూడండి ఒక 2 minutesకి ఎలా అయిపోయింది, గింత అయిపోయింది, కొంచెం అయిపోయింది అనమాట. ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసి అయితే ఏం అవసరం లేదండి. పసుపు, ఉప్పు, కారం ఇవితో మసాలా ఏం అవసరం లేకుండా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కంపల్సరీ మనమైతే పిల్లలు, పెద్దలు కంపల్సరీ తినాలి ఆకుకూరలు. ఇప్పుడు ఏదో బయట స్పైసీ ఫుడ్స్ అవి ఇవని తింటున్నాం, కానీ అవి తినడం వల్ల మన హెల్త్ పాడు చేసుకుంటున్నాం. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.